ఇటు వరంగల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన రైతాంగం అయితే యూరియా కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ యూరియా కొరత కనిపిస్తుంది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా యూరియా కొరత కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లా రైతులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనైతే ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, గొడుగులు పట్టుకొని రైతాంగం యూరియా కోసం బారులు తీరాల్సినటువంటి దుస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి మనం చూసినట్టయితే, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు రైతాంగానికి 18,517 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. 15,141 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం ఉంది. అంటే ఎంత కొరతుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హన్మకొండ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు రైతాంగానికి 16,000 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. 5,000 వరకు మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా కొరత కనిపిస్తా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లా కూడా మనం చూసినట్టయితే ఈ వానాకాలానికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు రైతాంగానికి 4,850 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందింది. అంటే ఈ నెల వరకు కూడా, అంటే ఓవరాల్ గా ఈ సీజన్ అంతా కలిపి మహబూబాబాద్ జిల్లాలో 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటి వరకు 18,100 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకైతే అందింది. ఇంకా 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కావాల్సి ఉండగా కొరతే కనిపిస్తా ఉంది. ఇంకొక 2-3 రోజుల వరకు సరిపడా మాత్రమే యూరియా ఆయా గోదాముల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే రైతాంగం వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ ఆ యూరియాను తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రోజుల తర్వాత ఏంటి రైతాంగం పరిస్థితి అంటే దానికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యూరియా కష్టాలు అయితే రైతాంగానికి తప్పడం లేదు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎంత అవసరమైంత అనేది చూస్తున్నారు. దాదాపు అక్కడ కూడా చాలా తక్కువ ఉంది, కొరత ఉంది. అక్కడ ఎంత బారులు తీరారో మనం చూసాం.